త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి ప్రేమలత, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు ఇరి రమణారెడ్డిలు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్ల గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజానికం ఈ విషయాన్ని గమనించి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మన ప్రాంత అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ రాంప్రసాద్, వార్డు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారి ఆదేశానుసారం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మరొకసారి క్యాడర్ను కదిలించి రేపటికి లోకల్ బాడీ ఎలక్షన్లకు సమాయత్తం చేయడానికని అన్ని క్లస్టర్లు తయారు చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు 4-5 ఒక క్లస్టర్ తయారు చేసి ఒక క్లస్టర్కి ఇన్ఛార్జీలను నియమించి జనగామ నుండి నాయకులందరినీ కూడా గ్రామాలకు పంపి క్యాడర్ను రేపటి రాబోయే ఎలక్షన్ల కోసం సమాయత్తం చేయడానికి నిర్ణయం తీసుకొని అందరితో మీటింగ్ అయ్యి ఎవరి కష్ట సుఖాలు ఏంది, మనం ఏం చేస్తున్నాం, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పుకోవడానికి ఈ మీటింగ్లు పెట్టి రేపు రాబోయే కాలంలో సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లు బ్రహ్మాండంగా గెలిపించుకోవడానికి ఉపయోగపడే విధంగా క్యాడర్ను తయారు చేస్తున్నాడు. దీనికి అన్ని ఊర్లలో కూడా బ్రహ్మాండమైన మద్దతు ఉంది, బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. మనకున్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్న క్యాడర్ ఏ పార్టీకి కూడా లేదని మేము అనుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో హామీలే తప్ప పనుల కాడికి వచ్చేటప్పటికి ఏ ఒక్క పని కూడా వారు నెరవేర్చలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు వాస్తవంగా వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఎమ్మెల్యేలు ఒక మాట మాట్లాడతారు. ఎవరికి వారికి పొంతన ఉండదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, మొన్నటికి మొన్న మన రాజగోపాల్ రెడ్డి గారు ప్రజాపాలన మీటింగ్లో మాట్లాడిండ్రు. జనంతో అనిపించిండు కేసీఆర్ గారు ప్రభుత్వం మంచిగుందా లేకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మంచిగుందా అని. అంటే ప్రజలందరూ కెవ్వునే కేకలు పెట్టి మరి కేసీఆర్ గారు ప్రభుత్వమే మంచిగుంది అనేది తెలియగానే రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు, అవును అప్పుడు కేసీఆర్ గారే బ్రహ్మాండంగా చేసిందని. అంటే వాళ్ళ కాంగ్రెస్ నాయకుల మధ్యలో కూడా మనసులలో కూడా కేసీఆర్ గారిని ఎవరు కూడా ఏమనేంత అవసరం లేకుండా పనిచేసిండు అనేది మనసులలో చాలామందికి ఉంది.